బర్రెలకు మన లెక్క భాష రాదు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఎంత పెద్ద ఉద్యమాలు చేస్తుండేనో వాటికి జరుగుతున్న అన్యాయాల మీద. ఇంతకు అసలు ముచ్చట ఏంది? ఈ బర్రెల బాడీలను బ్లాక్ బోర్డు లెక్క మార్చి ఈ చాక్ పీస్ రాతలేంది అని అంటే సంగారెడ్డి జిల్లా దోమడుగు కాడున్న నల్లకుంట చెరువును కాపాడుకుంటుంది కట. చెరువులున్న నీళ్ళన్నీ హెటిరో డ్రగ్స్ కంపెనీలు బయటికి పంపిస్తున్న కెమికల్లు కలిసి పొల్యూట్ అయి గులాబీ రంగులకు మారిపోతున్నాయట. ఇక ఆ నీళ్లు చేయబట్టి చెరువుల చేపలు బతకకుండా అవుతున్నాయి, పంటలు పాడైతున్నాయి, ఆఖరికి ఆవులు బర్రెలు గొర్రెలసంటి జీవాలకు ధూప తీసుకునేందుకు కూడా పనికి రాకుండా అవుతున్నాయట. అందుకే ఇప్పటికన్నా ఆ మందుల కంపెనీని మూసి మా ఊర్లను మా జీవాలను కాపాడమని కోరుకుంటున్నారు దోమడుగు పబ్లిక్ అంతా. పంచాది ఇప్పటిది కాదు, ఈ నడవబట్టి 3 నెలలాయే. అప్పట్లో వానలు జోరుగా పడ్డప్పటి సంది చెరువులకి వెళ్ళి బయటకు వచ్చే నీళ్ళన్నీ రంగు మారి గులాబీ నీళ్లు బయటకు వచ్చినాయి. ఇదేదో డేంజర్ అయ్యేటట్టుందని కనిపెట్టి అదివరి సంది పోరాటం గట్టిగానే చేస్తున్నారు. పాపం ఈ నోరులేని జీవాలకు పుట్టిన దుడ్డెలు నెల రోజులన్నా బతుకుతలేవట ఇక్కడి కలుషితమైన భూగర్భ జలాలు దాగి. ఇక మనుషుల కథ ఎట్లుంటుందో ఆలోచించి కాపాడురని ఒక్క తీరుగా కోరుతున్నారు పబ్లిక్.